Second questions in signals and systems. Discuss the concept of trigonometric Fourier series and derive the relation between trigonometric Fourier series and exponential Fourier series. Exponential Fourier series coefficients. Okay, now trigonometric Fourier series అంటే ఏం లేదు, ఒక సిగ్నల్ని మనం ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్తో కంపేర్ చేయాలన్నమాట. ట్రిగ్నామెట్రిక్లో మేజర్ ఫంక్షన్స్ కాసు, సైను. కాస్ 0 ఆఫ్ టీ 1, సో పక్కన పెడదాం. కాస్ 1 ఒమేగా టీ, కాస్ 2t 2 ఒమేగా టీ, కాస్ 3 ఒమేగా టీ అండ్ సో ఆన్, సైన్ 1 ఒమేగా టీ, సైన్ 2 ఒమేగా టీ అండ్ సో ఆన్ అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగాలు ఇక్కడ ఉంటాయి, ఒమేగాలు ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ కాస్తో మనం కంపేర్ చేసేటప్పుడు ఏదైనా సిగ్నల్ని మరో సిగ్నల్తో కంపేర్ చేసేటప్పుడు మనకేముంటుందంటే కోఫిషియంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ కోఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. x1 ఆఫ్ టీని x2 ఆఫ్ టీతో కంపేర్ చేయాలంటే k అనే కోఫిషియంట్ ఒకటి అవసరం అవుతుంది. ఆ k అనే కోఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా t2t ప్లస్ టీ ఇంటిగ్రేషన్ x1 ఆఫ్ టీ ఇంటూ x2 ఆఫ్ టీ dt బై ఇంటిగ్రేషన్ t2t ప్లస్ టీ సెకండ్ ఫంక్షన్ స్క్వేర్ x2 స్క్వేర్ ఆఫ్ టీ dt. ఇది ఎలా వచ్చిందంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిజర్ది ఒక 10ని 20తో కంపేర్ చేయాలనుకోండి, ఒక కోఫిషియంట్ అవసరం అవుతుంది. 10 to 1/2 అనే కోఫిషియంట్ని అవసరం అవుతుంది అనమాట. ఈ 1/2 రావడానికి ఎలా వస్తుందంటే ఇది k అనుకుంటే k ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ టీ 10 ఇంటూ 20/20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 400, 2 2s 0 0 1/2 ఇలా అనమాట. ఇలా సిగ్నల్స్ని కంపేర్ చేసేటప్పుడు ఇది వాడడం జరుగుతుంది. ఓకే, నౌ ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీని మనం కాస్ 0 ఆఫ్ టీ అంటే 1, దీంతో కంపేర్ చేసేటప్పుడు కోఫిషియంట్ a0 వాడతాం. కాస్ 1 ఒమేగా టీ, కాస్ 2 ఒమేగా టీ అండ్ సో ఆన్, కాస్ n ఒమేగా టీ కాబట్టి an అనుకుంటాను కోఫిషియంట్ని. సైన్తో రిప్రజెంట్ చేసేటప్పుడు bn అనుకుంటా. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు a1 కాస్ ఒమేగా 1t, a2 కాస్ 2 ఒమేగా టీ సో ఆన్. కాబట్టి n అనేది 1 to ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. వెళ్ళి ఏమవుతుంది? an ఇంటూ కాస్ n ఒమేగా 0t ప్లస్ b1 sin ఒమేగా 1t, sin 0 0 no need to write b0, no need to write b0 here. b1 వచ్చి b1 sin ఒమేగా t, b2 sin 2 ఒమేగా t and so on. కాబట్టి bn sin n ఒమేగా 0t where n is equal to 1 to infinite plus what is remaining here? a0, write a0 here. So trigonometric Fourier series ఫైనల్గా x of t is equal to a0 plus sigma n is equal to 1 to infinity an cos n ఒమేగా 0t plus bn sin ఒమేగా 0t, bn sin n ఒమేగా 0t. దీన్ని 1 ఈక్వేషన్ అనుకుందాం, తర్వాత ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ a0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t to t ప్లస్ t, x1 ఆఫ్ t మీన్స్ x of t, x1 of t means x of t, x2 of t means a0 దేనికి కోఫిషియంట్? cos 0 of t, cos 0 of t means 1 square, 1 square means 1 only, right? ఇప్పుడు 1 dt means t, లిమిట్స్ t plus t plus t minus t. సో ఇది వస్తుంది a0 is equal to t to t plus t x of t dt by t. ఇది a0 ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ an ఫైండ్ అవుట్ చేయడానికి, an అంటే కాస్ nకి x of tకి, x of t ఇంటూ కాస్ n ఒమేగా t బై x2 మీన్స్ కాస్ n ఒమేగా 0t, కాస్ n ఒమేగా 0t హోల్ స్క్వేర్ dt. ఓకే, bn మీన్స్ సైన్ n ఒమేగా 0tకి x of tకి చేయాలి కనుక x of t సైన్ n ఒమేగా 0t బై సైన్ స్క్వేర్ n ఒమేగా 0t dt. ఓకే, ఇంటిగ్రేషన్ యాజ్ యూజువల్. ఇక్కడ వరకు కోఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ గురించి అడిగితే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు? రిలేషన్ బిట్వీన్ ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. దానికోసం ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అంటే ఏమిటో తెలియాలి. ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of n e పవర్ j n ఒమేగా 0t. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. మైనస్ సో మైనస్లో వచ్చి నేను 2 నుంచి తీసుకున్నాను అనుకోండి, f of -2 e పవర్ j -2 ఒమేగా 0t, వేరెవర్ n పుట్ -2. ఓకే, వేరెవర్ n పుట్ -1, వేరెవర్ n పుట్ 0, సో ఆన్. ఇలా ఎక్స్పాండ్ చేశాను f1 అండ్ సో ఆన్ ఉంటుందన్నమాట సిగ్నల్. ఫర్ అవర్ కన్వీనియన్స్ నేను 4 బిట్స్ తీసుకున్నాను ఈజీగా ఉండటానికి. చూడండి మనకి ఎక్స్పాన్షన్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ పవర్ జే థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్లో చదువుకుంటాం. ఈ పవర్ మైనస్ జే థీటా మీన్స్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకే,
ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ మైనస్ జే థీటా బదులు కాస్ 2 ఒమేగా టీ మైనస్ ఐ సైన్ రిప్రజెంట్ చేస్తాను. ఈ పవర్ జే థీటా బదులు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, ఈ పవర్ జే థీటా బదులు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో నేను ప్రతి దగ్గర కాస్ సిగ్నల్ని కామన్ తీస్తాను. కాస్ సిగ్నల్ కామన్ తీస్తే అండ్ సో ఇన్ఫైనైట్ నుంచి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. సో n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. సో కాస్ n ఒమేగా నాట్ టీ కామన్ తీస్తే చూడండి, కాస్ కోఎఫిషియంట్ ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2, ఇక్కడ కాస్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, f2, ఇక్కడ f మైనస్ 2, f2 బోత్ ఆర్ హ్యావింగ్ ప్లస్ సింబల్స్. ఇక్కడ ప్లస్ సింబలే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబలే, ఇక్కడ ప్లస్ సింబలే, ఇక్కడ ప్లస్ సింబలే, ఇక్కడ ప్లస్ సింబలే, ఇక్కడ ప్లస్, ఎప్పుడు కాస్కి మాత్రం. సో కాస్కి వచ్చేటప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. అదే సైన్కి వచ్చేటప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ ఎఫ్2. సో ఎఫ్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్లు అనేవి నెగిటివ్లోకి వెళ్తాయి, ప్లస్ అనేది పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ సైన్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ కోఎఫిషియంట్కి నెగిటివ్లోకి పెడతాం, నెగిటివ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ప్లస్ వాట్ ఈజ్ రిమైనింగ్, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ రిమైనింగ్. సో దీనికి కాస్తో కానీ సైన్తో కానీ సంబంధం లేదు. కాబట్టి ఎందుకు సంబంధం లేదు, ఈ పవర్ జే ఎన్ ఒమేగా నాట్, ఈ పవర్ జే ఇంటూ 0 ఒమేగా నాట్, ఈ పవర్ ఎనీథింగ్ పవర్ 0 1. సో ఎఫ్ నాట్ యాజ్ యూజువల్ ప్లస్ ఎఫ్ నాట్ అనమాట. దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు కంపేర్ 1 and 2, చూడండి ఎఫ్ నాట్ అనేది కాన్స్టెంట్, 1లో కాన్స్టెంట్ ఏముంది, ఏ నాట్. అప్పుడు ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ అవుతుంది. కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ కోఎఫిషియంట్ ఏముంది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఇక్కడ కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ కోఎఫిషియంట్ ఏముంది, ఏఎన్. సో ఏఎన్ అనేది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఇక్కడ సైన్ ఎన్ ఒమేగా నాట్ టీ కోఎఫిషియంట్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్. ఇక్కడ సైన్ ఎన్ ఒమేగా నాట్ టీ కోఎఫిషియంట్ ఏముంది, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ బిఎన్ ఉంది, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎన్. దిస్ ఈజ్ కాల్డ్ relation between coefficients of exponential Fourier series and trigonometric Fourier series. Signing off, Balaka Rajesh. Thank you.